నమస్తే టిఆర్ నిజం, నేను మీ రమేష్. వార్త, స్థానిక సంస్థల ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మున్సిపాలిటీ వస్తాయి అనుకున్నారు. కానీ మున్సిపాలిటీ ఎన్నికలకు షెడ్యూల్ను విడుదల చేస్తారని చెప్పారు. దానికి సంబంధించినటువంటి ఏ ఉన్నాయో 121 మున్సిపాలిటీలలో రిజర్వేషన్ కూడా ఖరారు చేసిండు. ఇప్పుడు మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ మళ్ళీ మహిళకే రిజర్వ్డ్ అయింది. ఇందులో భాగంగా ఒకసారి మనం చూసుకుంటే 121 మున్సిపాలిటీలు మున్సిపల్ చైర్మన్ 10 మేయర్లకు రిజర్వేషన్లు ఖరారైనాయి. అందులో ఈ మహిళలన్నింటి కలిపి ఒక 50% రిజర్వేషన్లు ఇచ్చారు. బీసీలకేమో 38 మున్సిపల్ చైర్మన్లు, 3 మేయర్ పదవులు వచ్చినాయి. మున్సిపాలిటీలో వార్డులు, కార్పొరేషన్, డివిజన్ల వారీగా అన్ని రిజర్వేషన్లు అయితే ఖరారైనాయి. ఇక వాళ్ళు ఎలక్షన్ పోవాలి. మొన్నొకరిని అడిగితే పాపం మీకు ఎట్లుంటుంది అంటే అది కనీసం ఇప్పుడు 10 కోట్లు ఖర్చు పెట్టే సందర్భం ఉన్నది అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ ఉన్న యువత అంతా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి 10 కోట్లు ఏ విధంగా ఖర్చు అవుతాయి, మరి రేపు పొద్దుగాల మనం ఏ విధంగా అభివృద్ధిని ఏ విధంగా మనం అడగగలుగుతాం అని ఒక ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరంలో అంతా చదువుకున్నటువంటి యువకులే ఉన్నారు. కానీ వీళ్ళు కోరుకునేది అభివృద్ధి కోసం కోరుకుంటామంటారు. ఓట్ల కాడికి వచ్చాకనే మాకు మూటలు కావాలనే సందర్భానికి వస్తుంది. ఓటర్ మారాలి, ప్రశ్నించే తత్వం అలవాటు కావాలి. ఇదంతా కాకుండా మేము ఏదో సాధిస్తాము ఏదో పోతుంటే ఎట్లా సాధ్యమవుతుందా? ఇప్పుడు 10 కోట్లు పెట్టే వ్యక్తి మరి ఆయన ఏ విధంగా సంపాదించుకోవడానికి ముందడుగు వేస్తూ ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. నిజంగా ఓటరు చిత్తశుద్ధితోటి ఓటు వేయాలని చెప్పేసి ఆ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పేసి మీకు గుర్తు చేస్తాను. ఎంతోమంది మేధావులంతా ప్రతిరోజు ఓటును ఒక ఆయుధం మీ దగ్గర ఉన్నది, అది గండ్రగుడ్డలాగా నరకాల తప్ప దాన్ని వాళ్ళ తల దగ్గర, వాళ్ళ పాదాల దగ్గర పెట్టేసి బాంఛనికం చేయొద్దని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ పరిధిలో ఈ మున్సిపల్ ఎలక్షన్లలో యువత అంతా అభివృద్ధిని కోరుకునే వాళ్ళంతా డబ్బుకు మద్యానికి దానికి అలవాటు పడకుండా నిజాయితీ చిత్తశుద్ధి ఓటేయాలని చెప్పేసి టీఆర్ఎస్ గుర్తు చేస్తాను.